హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో అయితే నేను జున్ను ప్రిపేర్ చేశానండి. జున్ను పాలు కానీ జున్ను పౌడర్ కానీ ఇవేమీ లేకుండా ఇంట్లో దొరికేటువంటి చిన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను జున్ను ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటివి పాలు 1/2 లీటర్ అండి, గుడ్లు 4, బెల్లం 1 కప్పు, మిరియాల పొడి. వీటితోనే మనం జున్ను ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి పాలు తీసుకుందాము. పాలు తీసుకున్న తర్వాత 1 కప్పు బెల్లం అండి. ఆ బెల్లం కూడా తురుముకొని వేసుకుంటే మంచిది. త్వరగా పాలల్లో మెల్ట్ అవుతుంది. లేదంటే కొంచెం గడ్డలుగా ఉన్నా కూడా మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది, టైం వేస్ట్ అవుతుంది. నాకు కొంచెం టైం లేక నేను అలాగే కట్ చేసి తీసుకున్నాను. తురుముకొని తీసుకుంటే చాలా త్వరగా మెల్ట్ అయిపోతుందండి. అలా బెల్లం పాలల్లో వేసి కొంచెం కరిగే వరకు తిప్పండి. కొంచెం అట్లా స్పూన్తో కలిపెట్టుకుంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది. తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోని ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ 4 ఎగ్స్ని కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఫైన్గా మనం బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ఏమైతే పాలు బెల్లం ఇవి 2 కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసి, ఆ బెల్లం ఉంది కదండి గడ్డలుగా ఉంది, అది కరగలేదు. ఇప్పుడు మిక్సీలో వేస్తే కరిగిపోతుందండి. అది కూడా కరిగేంత వరకు మొత్తం కలిపి బ్లెండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పక్కన స్టవ్ మీద అయితే నేను వాటర్ పెట్టుకున్నాను. వాటర్ ఒక 2 లోటాల వరకు పోసేసిన తర్వాత అవి కాగుతూ ఉంటాయి. పక్కన మనము మిక్సీ చేసుకున్నటువంటి మిశ్రమం మొత్తం కూడా అదంతా కూడా ఒక గిన్నెలో వేసుకోవాలండి. గిన్నె అడుగు భాగంలో నెయ్యి కానీ అట్లాంటివి ఏమీ వేసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనం మిరియాల పొడి తీసుకున్నాం కదండి, ఆ మిరియాల పొడి మనకు ఎంతవరకు వేయాలి అనేటువంటిది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఒక చిన్న టీ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని అదంతా అట్లా కలపాల్సిన అవసరం లేదు, అట్లా పైనే ఉంచండి. ఉంచిన తర్వాత మనము వాటర్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ గిన్నెలో ఇది సరిపడా పెట్టేసిన తర్వాత పైన మూత వేసుకోండి. ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం క్లోజ్ అయ్యేటట్లుగా వేసుకోవాలండి, గ్యాప్ ఉండకూడదు. ఒక 15 మినిట్స్కి ఇది జున్ను అనేది ప్రిపేర్ అయిపోతుంది. 10 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకున్నాను నేను, అది అవ్వలేదు, మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచాను. 15 మినిట్స్కి అయితే అయిపోతుందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టేసుకోవాలి. అది కొంచెం ఆరాలండి, రూమ్ టెంపరేచర్లోనే ఆరేంత వరకు ఉండి, తర్వాత చాక్తో ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని మూత పైన పెట్టేసి దాన్ని టర్న్ చేస్తే జున్ను అలా గిన్నెలో నుంచి ప్లేట్లోకి వచ్చేస్తుందండి. అది మనకు అర్థమవుతుంది కూడా. చూసారా ఎంత బాగా వచ్చిందో జున్ను. ఇదైతే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.